నమస్తే ఎన్సీఎన్ వార్తల్లోకి వెళ్లే ముందుగా హెడ్లైన్స్. పసుపు ఎర్రజొన్న మద్దతు ధరకే రోడ్లపై బైఠాయించిన రైతన్న. వంట వార్పుతో నిరసన తెలిపి ఆందోళన చేసిన ఆర్మూర్ డివిజన్ రైతులు. ఐసీడీఎస్ ఆధ్వర్యంలో బేటీ బచావో బేటీ పడావో మహిళా మనులను సన్మానించి ఆడపిల్లలను కాపాడాలని సూచించిన తహసీల్దార్ రాణా ప్రతాప్. రైతుల ఆందోళన నేపథ్యంలో భారీ బందోబస్తును ఏర్పాటు చేసిన పోలీస్ శాఖ. ప్రధాన కూడళ్ల వద్ద భారీగా పెంచిన పోలీస్ పహారా. మద్దతు ధర కోసం ధర్నాను విరమించిన రైతన్న. రేపు చలో హైదరాబాద్ పాదయాత్రకు రైతులు స్వచ్ఛందంగా తరలిరావాలని పిలుపునిచ్చిన రైతు సంఘాల నాయకులు. దేగం గ్రామంలో ముగిసిన లక్ష్మీనారాయణ ఆలయ వార్షికోత్సవ వేడుకలు. కన్నుల పండగగా సాగిన రథోత్సవం. పసుపు ఎర్రజొన్న మద్దతు ధర కోసం రైతులు చేపట్టిన ఆందోళన ఉధృతంగా మారుతుంది. రైతులు వంట వార్పు కార్యక్రమాన్ని నిర్వహించి మద్దతు ధర ప్రకటించాలని డిమాండ్ చేశారు. ఆర్మూర్ మండలంలోని మామిడిపల్లి చౌరస్తా వద్ద ఆర్మూర్ డివిజన్ పరిధిలోని జక్రాన్పల్లి, బాల్కొండ, వేల్పూర్, మోర్తాడ్, కమ్మర్పల్లి మండలాలకు చెందిన రైతులు పసుపు ఎర్రజొన్న పంటకు మద్దతు ధర కల్పించాలని డిమాండ్ చేస్తూ వంట వార్పు కార్యక్రమాన్ని నిర్వహించారు. రోడ్లపై బైఠాయించి భోజనాలు చేశారు. ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ 6 నెలల పాటు కష్టపడి పండించిన పంటకు సరైన గిట్టుబాటు రావటం లేదని, గతంలో బంగారంతో పాటు పోటీ పడిన పసుపు నేడు కేవలం 4,000 క్వింటాలకు పరిమితమైందని ఆవేదన వ్యక్తం చేశారు. 20 రోజుల నుంచి మేము నిరసనలను తెలియజేయడం జరుగుతుంది. కానీ 7వ తారీఖు నాడు నిరసన తెలియజేస్తే 7వ తారీఖు నాడు ఇదే హైవే ఎక్కి మేము నిరసన తెలియజేస్తే రైతులను పట్టించుకున్న పాపాన పోలేదు. ఆర్డీఓ వారు వచ్చారు, మీ ఎర్రజొన్నలకు పసుపుకు మద్దతు ధర ఇప్పిస్తామని చెప్పేసి పైకి పంపిస్తామని చెప్పారు. కానీ ఆర్డీఓ గారి నుంచి కూడా సరైన స్పందన రాలేదు. ఆ స్పందన రాలేదని చెప్పేసి మళ్ళీ 12వ తారీఖు నాడు ప్రోగ్రాం రైతులము శాంతియుతంగా నిరసన చెప్పినాము. ఆ రోజు కూడా మమ్మల్ని రైతుల్ని పట్టించుకున్న పాపాన పోలేదు ఈ గవర్నమెంట్. మరి అట్లాగాక 16వ తారీఖు నాడు వంట వార్పు ప్రోగ్రాం చేశాం. ఆ రోజు కూడా ఒక్కరు కానీ ఒక నాయకులు కానీ ఒక అధికారులు కానీ రైతులు వచ్చి రైతుల గోడు విన్నది లేదు. అట్లా జరిగిందని చెప్పేసి 20వ తారీఖు నాడు కలెక్టర్ దగ్గరికి పోయి కలెక్టర్ గారిని కలవడం జరిగింది. కలెక్టర్ గారు కూడా మాకు సరైన స్పందన ఇవ్వలేడు. అందుకే ఈ రోజు 25వ తారీఖు నాడు ఈ మామిడిపల్లిలో మొత్తం ఒక 2-3 వేల మంది రైతులతోటి శాంతియుతంగా మా నిరసన తెలియజేస్తాము. గత 4 నెలల క్రితం ఎర్రజొన్నకు ఇచ్చిన మద్దతు ధర ఇప్పుడు ఇవ్వాలని, పసుపుకు 10,000 వరకైనా మద్దతు ధర ప్రకటించాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం నుండి స్పష్టమైన ప్రకటన రాకపోతే రానున్న రోజుల్లో ఆందోళన తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు. నేడు రాత్రి వరకు రోడ్డుపైనే బైఠాయిస్తామని, అధికార యంత్రాంగం దిగిరావాలని, స్పష్టమైన ప్రకటన చేయాలని ప్రభుత్వాలను కోరారు. ఈ కార్యక్రమంలో రైతు సంఘాల నాయకులు, రైతులు పాల్గొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం కూడా ఉన్నాయి. రాష్ట్ర ప్రభుత్వం చేతిలో కనీసం ఒక 2,000 బోనస్ ఇచ్చే అవకాశం ఉంది. పోయిన సంవత్సరం ప్రభుత్వం 2,300 క్వింటాలకు కొనుగోలు చేసింది. మళ్ళీ కూడా మేమే కొంటాము, దాన్ని మేమే చూస్తామని చెప్పేసి విఆర్ఓల ద్వారా రైతులది ఎంత పెట్టిర్రు ఏంది అనేది మొత్తం రికార్డ్స్ అన్నీ తీపించుకున్నాక కూడా ఇవాళ వెనుక చూపిస్తున్నారు. ఎందుకో మాకు తెలియదు. కానీ రైతులని కాపాడిన ప్రభుత్వంగా నమ్మి మేము గెలిపించినాము. ఇవాళ 20 రోజుల నుండి కూడా రైతులు రోడ్ల మీద అన్నము, ఆహారాలు, నిద్రలు అన్నీ మారేసి రాత్రింబవళ్ళు ధర్నాలు చేస్తూ ఉంటే ఇవాళ ఎటువంటి నాయకుడు కూడా రాలేదు, కనీసం ముఖం చూపిస్తలేరు.
ఇప్పటికైనా కల్పించుకొని గవర్నమెంట్తో మాట్లాడి తగిన ధర కల్పించి పసుపుకు 15,000, జొన్నలకు 3,500 కొనుగోలు చేయాలని, కుదరని పక్షంలో జొన్నలకు బోనస్గా 500 రూపాయలు బోనసు, పసుపుకు 3,000, 5,000 బోనస్గా ప్రకటించి రైతుల్ని ఆదుకోవాలని రైతుల తరఫున, లేని పక్షంలో ముందు రైతులు ఏ రకంగా ఆందోళనలు చేస్తారు, ఏమవుతుంది, మళ్ళీ ఎంపీ ఎలక్షన్లను బహిష్కరించడానికి కూడా వెనకడబోమని ఆర్మూర్ రైతుల తరఫున శబ్దం చేస్తున్నారు. ఆర్డీఓ గారికి వినతి పత్రం కూడా ఇవ్వడం జరిగింది. ఇంతకుముందు ఇలాంటి ధరలు ఎన్నో చేసినాము, అయినా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళినా కానీ ఎలాంటి రిజల్ట్ లేదు. మొన్న రీసెంట్లీ కూడా ఇక్కడ ధర్నా చేసినప్పుడు కూడా ఆర్డీఓ గారు వచ్చారు, కలెక్టర్ చెప్తామన్నారు, కలెక్టర్ గారి నుంచి మళ్ళీ కవిత గారు చెప్తామన్నారు. ఇప్పటి వరకు ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన రాలేదు. రైతులను చిన్న చూపు చూస్తుంది ప్రభుత్వం. ఒక ఎకరానికి 1,24,000 పెట్టుబడి అయితే 1 ఎకరానికి 78,000 వస్తున్నాయి. పెట్టుబడి కూడా నిండలేదు రైతులకు ఇప్పటికి. ఈ విషయం మీద ప్రభుత్వం ఏదైనా కూడా సానుకూలంగా స్పందించే వరకు ఈ ధర్నా ఇంతే కొనసాగుతుంది. ఆర్మూర్ పట్టణంలోని నవనాథ సిద్ధులగుట్టపై సోమవారం సందర్భంగా ప్రత్యేక పూజలు, అన్నదాన కార్యక్రమాలు నిర్వహించారు. ఉదయం నుండే భక్తులు పెద్ద ఎత్తున ఆలయంలో ప్రత్యేక పూజలు, అభిషేక కార్యక్రమాల్లో పాల్గొన్నారు. అనంతరం రామాలయం నుండి పాదాల వరకు స్వామివారి పల్లకీ సేవా కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు మాట్లాడుతూ ప్రతి సోమవారం ఆలయంలో భక్తుల తాకిడి పెరుగుతుందని, భక్తులు ఉదయం నుండి ఆలయంలో ప్రత్యేక పూజలు, అభిషేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నారని, ప్రతి సోమవారం ఆలయ కమిటీ ఆధ్వర్యంలో అన్నదానం చేయటం జరుగుతుందని చెప్పారు. రానున్న శివరాత్రి సందర్భంగా ఆలయ కమిటీ ఆధ్వర్యంలో ప్రత్యేక ఏర్పాట్లు చేయడం జరిగిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు, అర్చకులు, భక్తులు, భజనా మండలి సభ్యులు తదితరులు పాల్గొన్నారు. ఎర్రజొన్న, పసుపు మద్దతు ధరలకై మండలంలోని మామిడిపల్లి చౌరస్తా వద్ద రైతులు తలపెట్టిన ధర్నా దృష్ట్యా పోలీసులు ముందస్తు చర్యలు చేపట్టారు. పట్టణంతో పాటు మండలంలోని మామిడిపల్లి, పేర్కిట్ గ్రామాలలో భారీగా పోలీసులు మోహరించారు. ఎక్కడ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముందస్తు చర్యలు చేపట్టారు. ట్రాఫిక్ ఇబ్బందులు కలగకుండా పోలీసులు బారికేడ్లు ఏర్పాటు చేసి ట్రాఫిక్ మళ్లించారు. పెర్కిట్ చౌరస్తా నుండి ఆర్మూర్కు, మామిడిపల్లి నుండి ఆర్మూర్కు, అదేవిధంగా మామిడిపల్లి నుండి పెర్కిట్ బైపాస్ మీదుగా వాహనాలు మళ్లించారు. రైతుల ధర్నా దృష్ట్యా సిపి ఆదేశాల మేరకు పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేసి ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చర్యలు చేపట్టారు. ఆర్మూర్ మండల పరిషత్ కార్యాలయ ఆవరణలో గల యాళ్లరాములు మెమోరియల్ హాల్లో ఐసిడిఎస్ ఆధ్వర్యంలో బేటీ బచావో బేటీ పడావో కార్యక్రమంలో భాగంగా అవగాహన సదస్సును నిర్వహించారు. ఈ సందర్భంగా 2 ఆడపిల్లలు ఉండి ఆపరేషన్ చేసుకున్న మహిళలకు సన్మానంతో పాటు ఈ నెలలో పుట్టిన చిన్నారుల జన్మదినాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఆర్మూర్ తహసీల్దార్ రాణా ప్రతాప్, ఐసిడిఎస్ సిడిపిఓ ఝాన్సీ రాణీలు హాజరై మహిళల్ని సన్మానించారు. అనంతరం వారు మాట్లాడుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మహిళల సంక్షేమానికి అనేక రకాల కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుందని, అదేవిధంగా మహిళలు అన్ని రంగాల్లోనూ పురుషులతో సమానంగా ఉండే విధంగా చట్టాలు అమలు చేస్తున్నారని, నేటి సమాజంలో మహిళలు పురుషుల కంటే దేనిలోనూ తక్కువ కాదని, అన్ని రంగాల్లో పురుషులతో సమానంగా చూడటం జరుగుతుందని వారు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో డీసీపీఓ చైతన్య కుమార్, పిహెచ్ఎన్ స్వరూప,
హెల్త్ సూపర్వైజర్ ఆనవాలు, ఐసీడీఎస్ సూపర్వైజర్లు జ్ఞానేశ్వరి, పద్మ, వాణిశ్రీ, శ్రీదేవి, శకుంతల, టీఎన్జీఓస్ అంగన్వాడీ యూనియన్ జిల్లా ఉపాధ్యక్షురాలు తారా, అంగన్వాడీ టీచర్లు, మహిళలు తదితరులు పాల్గొన్నారు. కార్యక్రమం కింద ఈరోజు మన ఐసీడీఎస్ సిడిపిఓ గారి ఆధ్వర్యంలో ఇక్కడ ఈ యొక్క కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఇందులో భాగంగా ఆడపిల్లల తల్లులను కూడా ఈ యొక్క కార్యక్రమంలో పిలిపించుకొని వాళ్లకు సన్మానించడం జరిగింది. ఎందుకంటే ఆడపిల్లల యొక్క సంఖ్య తగ్గిపోవడం వలన ఈ యొక్క మన కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బేటీ బచావో బేటీ పడావో కార్యక్రమంలో ఆడపిల్లలను కూడా మంచిగా చదివించి వారిని కూడా మంచిగా అన్ని విధాలుగా అన్ని రంగాలలో కూడా ఆడపడుచులు ఏ దాంట్లో కూడా తక్కువ కాకుండా ఉంటారని చెప్పేసి తల్లిదండ్రులకు అవగాహన కల్పించడానికి కోరికే ఈ యొక్క కార్యక్రమం చెప్పడం జరిగింది. ఈ నెలలో పుట్టిన ఆడపిల్లలకి జన్మదిన వేడుకలు నిర్వహించడమైనది. మరియు ఆడపిల్లలు, ఇద్దరు ఆడపిల్లలు ఉండే ఆపరేషన్ చేయించుకున్న తల్లులకి సన్మానం చేయడం జరిగినది. ఆడపిల్లలు సమాజంలో ఎదిగినప్పుడే దేశం ఆర్థికంగా అన్ని రంగాలలో అభివృద్ధి చెందుతుంది. ఆడపిల్లలను రక్షిస్తాము, ఆడపిల్లలను చదివిస్తాము. ఆడపిల్లలను రక్షించడానికి గవర్నమెంట్ పీసీపీఎన్డీటీ యాక్ట్ మరియు సుకన్య సమృద్ధి యోజన, షాదీ ముబారక్, కళ్యాణ లక్ష్మి మరియు 0 నుంచి 6 సంవత్సరాల పిల్లలకి అంగన్వాడీ కేంద్రాలలో భోజనము, స్కూళ్ళల్లో భోజనము, స్కాలర్షిప్, మోడల్ స్కూల్స్ ఇవన్నీ కూడా ఆడపిల్లలు చదివించడానికి ప్రభుత్వ పరంగా చేపట్టిన కార్యక్రమాల గురించి అవగాహన కల్పించడమైనది. అలాగే ఆడపిల్లలు మగపిల్లలతో సమానంగా పెంచాలి, వాళ్ళకి విద్యారంగంలో ప్రాముఖ్యతనిచ్చి ఆడపిల్లలను చదివించినప్పుడే దేశం అన్ని రంగాలలో అభివృద్ధి చెందుతుందని తల్లులకు సూచించడమైనది. మరియు ఆడపిల్లల సంఖ్య 2011 జనాభా ప్రకారము 1000 మందికి గాను తగ్గిపోవడం వలన సమాజంలో అనేక దుష్పరిమాణాలు ఏర్పడతాయి అని, ఆడపిల్లలు మగపిల్లలతో సమానంగా ఎటువంటి వివక్ష చూపించకుండా వాళ్ళకి చదువు అయితేనేమి ఆర్థికంగా వాళ్ళు వాళ్ళ కాళ్ళ మీద నిలబడినప్పుడు దేశం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతుందామని ఈ కార్యక్రమం ద్వారా తల్లులు వాళ్ళ తల్లిదండ్రులకి వాళ్ళ కుటుంబ సభ్యులకి అవగాహన కల్పించడమైనది. ఆర్మూర్ మండలంలోని దేగం గ్రామంలో లక్ష్మీనారాయణ మందిరంలో గ్రామాభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో రథోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామాభివృద్ధి కమిటీ సభ్యులు మరియు గ్రామ సర్పంచ్, ఎంపీటీసీలు మాట్లాడుతూ లక్ష్మీనారాయణ మందిర వార్షికోత్సవంలో భాగంగా ప్రతి సంవత్సరం విశిష్ట పూజలు నిర్వహించడం ఆనవాయితీగా వస్తుందని, స్వామివారి కళ్యాణోత్సవం అనంతరం రథోత్సవంలో మహిళలు మంగళ హారతులతో స్వాగతం పలికి రథోత్సవ వేడుకల్లో పాల్గొంటారని పేర్కొన్నారు. లక్ష్మీనారాయణ మందిర విశిష్టత తిరుమల తిరుపతి దేవస్థానంలో సైతం లిఖించబడి ఉందని, మందిరంలో పూజలు ఆచరించిన వారికి సకల శుభాలు చేకూరుతాయని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామాభివృద్ధి కమిటీ సభ్యులు, మహిళలు పాల్గొన్నారు. సందర్భంగా రథం లాగేటప్పుడు గ్రామ పెద్ద మంత్రులు తెలియజేస్తున్నారు. ఈ బ్రహ్మోత్సవాలు ప్రతి సంవత్సరం మాఘపున్నం రోజు 5 రోజుల పాటు పూజలు అందుకొని గ్రామ పెద్ద మనుషులు గ్రామాభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో సర్పంచ్ గారు, ఎంపీటీసీ గారు, గ్రామ ప్రజలందరూ సహకరించి దిగ్విజయంగా ప్రతి సంవత్సరం పూర్తి చేస్తూ ఉన్నారు.
ఇది 46 సంవత్సరాలు పూర్తి చేసుకొని 47 సంవత్సరంలో అడుగుతున్న సందర్భంగా గ్రామ ప్రజలందరికీ భక్తులందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం. వైష్ణవ సాంప్రదాయం ప్రకారం ఈ దేవాలయంలో ఏమైతే పూజలు జరగాలనో శ్రీరామనవమి కార్యక్రమాన్ని కూడా గత 5 సంవత్సరాల కింద మేము ఎంపీటీసీగా గెలవగానే ఇక్కడ శ్రీరామనవమి కార్యక్రమాలు నిర్వహిస్తున్నాము. ఇది 5వ రోజు. అలాగే ఇక్కడ స్వామివారి శ్రీరామనవమి కార్యక్రమాలు ఏదైతే నిర్వహించామో శ్రీరామచంద్ర వారి విగ్రహాలు లేకుండే తిరుమల తిరుపతి దేవస్థానం వారి సహకారంతో ఇక్కడ సీతారామ లక్ష్మణ హనుమాన్ సమేత విగ్రహాలు తీసుకురావడం జరిగింది. అదేవిధంగా ప్రతి నెలలో కూడా శ్రవణ నక్షత్రంలో శ్రీ వెంకటేశ్వర స్వామి కళ్యాణోత్సవాలు కూడా నిర్వహిస్తాం. ఇక్కడ ఈ గ్రామంలో కానీ ఉన్న వాళ్ళందరూ లేదా చుట్టుపక్కల వాళ్ళు కానీ అందరూ ఆలయానికి వచ్చి స్వామిని దర్శించే అవకాశం ఉండవచ్చు, ఉండకపోవచ్చు మనకు. అందుకని స్వామి అమితమైనటువంటి దయగలిగిన వాడు కాబట్టి ఆయన అయ్యో మీరు నా దగ్గరికి రావడం ఏంటి, మిమ్మల్ని చూడడానికి నేనే వస్తాను, నా దర్శనాన్ని మీకు ఇస్తాను అంటూ ఈ విధంగా ప్రతి వీధిలో కూడా ఆ స్వామి వారి ఊరేగిస్తూ ఉంటాడు. అంతేకాకుండా మనకు ధర్మశాస్త్రాలు ఏం చెప్తున్నాయి, రథస్య కేశవం దృష్ట్యా పునర్జన్మ నవిద్యతే అంటుంది. అంటే మనం ఎన్నో యాగాలు హోమాలు ఎన్ని చేసినప్పటికీ కూడా మనకు మోక్షం వస్తుందో రాదో మనకు తెలియదు. కానీ రథం మీద ఉన్నటువంటి ఆ పరమాత్మని ఒక్కసారి దర్శిస్తే తప్పకుండా పునర్జన్మ మనకు ఉండదు, పరమాత్మని సాన్నిధ్యానికి వెళుతాం. జిల్లా కేంద్రంలో ఆదివారం రాత్రి జరిగిన ఆరెంజ్ రీజియన్ డిస్ట్రిక్ట్ అవార్డ్ నైట్లో లయన్స్ క్లబ్ ఆఫ్ ఆర్మూర్ గ్రీన్ చేసిన సేవలకు గాను 5 అవార్డులను పొందడం జరిగిందని లయన్స్ ఆర్మూర్ గ్రీన్ అధ్యక్షుడు లయన్ నివేదన్ గుజరాతీ తెలిపారు. 5 అవార్డులను రీజియన్ చైర్మన్ నరేందర్ షా చేతుల మీదుగా అందుకోవడం జరిగిందని, అదేవిధంగా కార్యక్రమానికి విచ్చేసిన గిన్నిస్ బుక్ రికార్డులో పేరొందిన వక్త జయసింహ క్లబ్ సేవలను అభినందించడం జరిగిందని అన్నారు. ప్రజలలో పలు అంశాలపై అవేర్నెస్ తీసుకురావాలని, ముఖ్యంగా లయన్స్ క్లబ్ వారు క్యాన్సర్, డయాబెటీస్ కార్యక్రమాలపై ప్రజల్లో అవగాహనను వేగవంతం చేయాలని ఆయన సూచించినట్లు చెప్పారు. లయన్స్ క్లబ్ ఆఫ్ గ్రీన్కి 5 అవార్డులు రావటం, దానితో పాటు బెస్ట్ ప్రెసిడెంట్ అవార్డు తనకు రావడం సంతోషంగా ఉందని, ఇక ముందు కూడా లయన్ గ్రీన్ సేవలు ప్రజలకు అందిస్తామని, సమాజ సేవలో భాగస్వాములం అవుతామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో కార్యదర్శి ఆకులరాజు, కోశాధికారి సంతని విజయ్, ప్రతినిధులు డీకే రాజేష్, రామకృష్ణ, అల్జాపూర్ రాజు, ప్రశాంత్ గౌడ్, సురేందర్ తదితరులు పాల్గొన్నారు. పసుపు ఎర్రజొన్న మద్దతు ధర కోసం రైతులు చేపడుతున్న ఆందోళనను విరమించారు. రేపు ఉదయం 10 గంటలకు ఆర్మూర్ మండలంలోని మామిడిపల్లి మానస హైస్కూల్ నుంచి హైదరాబాద్ సచివాలయం వరకు పాదయాత్రగా తరలి వెళ్లడానికి రైతులు సిద్ధంగా ఉండాలని రైతు నాయకులు అన్వేష్ రెడ్డి పేర్కొన్నారు. పసుపు ఎర్రజొన్న మద్దతు ధర కోసం రైతులు చేపట్టిన ఆందోళన విరమించారు. ఆయన నుంచి వచ్చిన రైతులు గ్రామాలకు వెళ్లిపోయారు. రేపు నిర్వహించే పాదయాత్రకు ప్రతి గ్రామం నుండి 2 చొప్పున రైతులు పాల్గొనాలని పిలుపునిచ్చారు. మద్దతు ధర వచ్చేంత వరకు ఆందోళన చేపడతామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ఇదేమి రాజ్యం తల్లి మిమ్మల్ని ఇబ్బంది పెట్టిన ఉద్దేశం కూడా కాదు. ఎందుకంటే ఇప్పుడు మీరు గత 20 రోజులుగా ఎర్రజొన్న పసుపు సంబంధించినటువంటి పంటల విషయంలో ఏదైతే మేము శాంతియుతంగా ఇక్కడ నిరసన తెలియడం జరిగిందో అది ఈ 4 దఫాలుగా మేము ఇక్కడ కూర్చున్నప్పటికీ కూడా సమస్య పరిష్కారం కాలేదు. అలాగే ఎమ్మెల్యేని కలవడం జరిగింది, ఎంపీని కలవడం జరిగింది, కలెక్టర్ని కలవడం జరిగింది, అయినా సమస్య పరిష్కారం కాలేదు. కాబట్టి ఈ సమస్య పరిష్కరించుకునే దిశగా రేపు 10 గంటలకు మానస స్కూల్ ఏదైతే ఉందో హైవే అక్కడ నుంచి పాదయాత్ర రూపంలో కేసీఆర్ సార్ను కలవడం కోసం ఒక నిర్ణయం తీసుకున్నాము. ఆ పాదయాత్ర చేసి మా సమస్యను పరిష్కరించుకున్న ఒక ఆలోచనతో చేస్తున్నటువంటి కార్యక్రమం. కనీసం కేసీఆర్కు మా పాదయాత్రతో ఆయన కనికరం వచ్చి మా సమస్యను పరిష్కరిస్తాడని ఆశిస్తున్నాం. ఆర్మూర్ పట్టణంలోని యానంగుట్ట వద్ద గల సుందరయ్య కాలనీలో నీటి సమస్యను పరిష్కరించి వాటర్ ట్యాంకుల ద్వారా నీటి సరఫరా చేయాలని డిమాండ్ చేస్తూ సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో మున్సిపల్ కార్యాలయం ఎదుట మహిళలు ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా సిపిఎం జిల్లా నాయకుడు పల్లపు వెంకటేష్, ఆర్మూర్ పట్టణ కార్యదర్శి కుతాడి ఎల్లయ్యలు మాట్లాడుతూ గత కొద్ది రోజులుగా ఇల్లు లేని నిరుపేదలు యానంగుట్ట వద్ద ప్రభుత్వ స్థలంలో సుందరయ్య కాలనీ ఏర్పాటు చేసుకొని తాత్కాలిక ఇల్లు నిర్మించుకొని జీవనం కొనసాగిస్తున్నారని, ఇంటి అద్దె కట్టలేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న నిరుపేదలు
తమ జీవనం అక్కడ కొనసాగిస్తున్నారని, అక్కడ ఉన్న సమస్యలను పరిష్కరించాలని అధికారులకు ఎన్నిసార్లు చెప్పినా అధికారులు పట్టించుకోవటం లేదని, కాలనీలో నీటి సమస్య తీవ్రంగా ఉందని, దీనిపై మున్సిపల్ కమిషనర్కు 2-3 సార్లు వినతి పత్రాలు అందజేసినా కమిషనర్ స్పందించడం లేదని, ఇకనైనా స్పందించి వాటర్ ట్యాంకుల ద్వారా నీటి సరఫరా చేయాలని, లేని ఏడల పెద్ద ఎత్తున ఆందోళనలు చేయడానికైనా సిద్ధంగా ఉన్నామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సిపిఎం నాయకులు, కాలనీ మహిళలు తదితరులు ఉన్నారు. పట్టణంలోని జిరైత్ నగర్ ఏరియాకు సంబంధించి యానంగుట్ట సుందరయ్య కాలనీలో దాదాపు 350 మంది గుడిసెలు వేసుకొని సంవత్సర కాలం పాటు అక్కడే నివాసం ఉంటా ఉన్నారు. మరి వాళ్ళందరికీ కూడా త్రాగటానికి నీటి సౌకర్యాన్ని కల్పించాలని, మౌలిక వసతులు కల్పించాలని చెప్పేసి ఈరోజు సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో మున్సిపల్ కార్యాలయం ముందు ధర్నా కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉన్నాం. ఈరోజు శాంతియుతంగా మరి మేము మెమోరాండం ఇవ్వడానికి రావడం జరిగింది. కమిషనర్ వెంటనే ఇక్కడికి రావాలి, ఇక్కడ ఉన్నటువంటి అధికారులు వెంటనే సమస్యలు పరిష్కారం చేయాలని చెప్పేసి ఈరోజు పేదల పక్షాన ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నా. ప్రభుత్వం కనుక స్పందించి నీటిని ఏర్పాటు చేయకపోతే, నీళ్ళని వెంటనే అందించకపోతే ఈ యొక్క ఉద్యమాన్ని ఇంకా తీవ్రతరం చేస్తామని చెప్పేసి ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని, ఇక్కడ ఉన్నటువంటి అధికారులని హెచ్చరిస్తూ ఉన్నాను. ఇప్పటికైనా ఆలోచించి ఫస్ట్ తాగటానికి ట్యాంకర్ల ద్వారా నీటిని సరఫరా చేయాలని చెప్పేసి నేను డిమాండ్ చేస్తా ఉన్నాను. ఎన్నోసార్లు విన్నవించినాము, అయ్యా మాకు ఇక్కడ త్రాగడానికి నీరు ఇవ్వండి. ఇలా మున్సిపల్ యాక్ట్ ప్రకారము ప్రతి ఎక్కడైనా మున్సిపాలిటీ పరిధిలో పేద ప్రజలు నివసిస్తే వారికి మాత్రము మంచినీరు సౌకర్యం కల్పించాలని మేము 4-5 సార్లు విన్నవించినాము. అయినా ప్రభుత్వము నిమ్మకు నీరెత్తినట్టుగా వ్యవహరిస్తున్నది. మరి వెంటనే స్పందించి మాకు డైలీ ఒక ట్యాంకర్ ద్వారా నీరుని సరఫరా చేయాలని మున్సిపల్ కమిషనర్ కానీ, డిఈ గారు కానీ మేము విజ్ఞప్తి చేస్తున్నాము. లేకపోతే ఈ యొక్క పోరాటాన్ని తీవ్రతరం చేస్తామని ప్రభుత్వానికి హెచ్చరిస్తున్నాము. పర్యావరణ పరిరక్షణ కోసం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణకు హరితాహారం కార్యక్రమానికి 3 సంవత్సరాల క్రితం శ్రీకారం చుట్టింది. వేల్పూర్ మండల కేంద్రంతో పాటు పలు గ్రామాలలో నర్సరీల్లో వివిధ రకాల మొక్కలను పెంచి పెద్ద చేసి అనంతరం గ్రామాన నాటిస్తూ పర్యావరణ పరిరక్షణకు ప్రభుత్వం ఎంతగానో కృషి చేస్తుంది. రాబోయే వర్షాకాలంలో ఒక్కొక్క గ్రామంలో 50,000 మొక్కలు నాటేందుకు అధికారులు సర్వం సిద్ధం చేస్తున్నారు. ఆ దిశగా ముందుకు సాగుతున్నారు. ఇందులో భాగంగా వేల్పూర్ మండలంలో మొత్తం 18 గ్రామ పంచాయతీలున్నాయి. అన్ని గ్రామాలలో ఉపాధి హామీ అధికారులు నర్సరీలను ఏర్పాటు చేశారు. అన్ని గ్రామాల్లో ప్రత్యేకంగా స్థలాలను ఏర్పాటు చేసి మొక్కలు పెంచేందుకు కావాల్సిన సదుపాయాలను అధికారులు ఏర్పాట్లు చేశారు. నర్సరీల్లో ప్రధానంగా పండ్ల మొక్కలు, ఇతర మొక్కలు, టేకు మొక్కలు పెంచేందుకు చర్యలు తీసుకుంటున్నారు. ఈ మొక్కలు ప్రధానంగా ప్రతి ఇంటింటికి అందించి మొక్కలు నాటిస్తామని ఉపాధి హామీ అధికారులు చెప్తున్నారు. వేల్పూర్ మండల కేంద్రంలో బీజేవైఎం మండల అధ్యక్షునిగా పసుపుల వినయ్ కుమార్ను ఎన్నుకోవడం జరిగిందని జిల్లా బీజేపీ నాయకులు శ్రీనివాస్ తెలిపారు. ఈ సందర్భంగా రాబోయే రోజుల్లో పార్లమెంట్ ఎన్నికలలో భాగంగా బీజేపీ నాయకులు, బీజేవైఎం నాయకులు శాయశక్తుల సైనికుల్లా పనిచేసి ఎంపీ స్థానాన్ని గెలిపించుకోవాలని తెలిపారు. మళ్ళీ ప్రధాని కావాలని చెప్పి దేశ ప్రజలందరూ కూడా కోరుకుంటా ఉన్నారు. అదే కాదు, మొన్న టైమ్స్ ఆఫ్ ఇండియా పత్రికల్లో నరేంద్ర మోడీకి 84% ఆదరణ ఉంది, మళ్ళీ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కావాలని చెప్పి చాటింపడం జరిగింది. ప్రజలందరూ కూడా నరేంద్ర మోడీని ప్రధాని చేయాలని చెప్పి కోరుకుంటా ఉన్నారు. అదే కాదు, జరగబోయే ఎలక్షన్లో నరేంద్ర మోడీ వర్సెస్ ఆలీబాబా 40 దొంగలు అన్నట్టుగా బాబా కూటమితో అవినీతి పరులతో యుద్ధం జరగబోతూ ఉంది. దీనికి ధర్మానికి విజయం సాధిస్తుంది కాబట్టి ధర్మం వైపు నరేంద్ర మోడీ గారు ఉన్నారు కాబట్టి నరేంద్ర మోడీ గారు గెలవడం ఖాయం. అదే కాదు, ఇంతవరకు కూడా 4.5 సంవత్సరాల్లో నరేంద్ర మోడీ గారు అనేక అభివృద్ధి సంక్షేమ పథకాలు ఏర్పాటు చేయడం జరిగింది. అదే పథకం కింద అనేక గ్రామాల్లో బడుగు బలహీన వర్గాలందరికీ కూడా సంక్షేమ అభివృద్ధి ఫలాలు అందాయి. రేపు జరగబోయే ఎన్నికల్లో నరేంద్ర మోడీ కూడా అత్యధిక మెజార్టీతో నరేంద్ర మోడీ గెలవబోతూ ఉన్నారు. అదే కాకుండా రేపు జరగబోయే 26 నుంచి లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో నరేంద్ర మోడీ ప్రవేశపెట్టిన
పథకాల్లో లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో ఆ లబ్ధిదారులందరికీ కూడా కమల్ జ్యోతి అనే పేరు మీద నరేంద్ర మోడీ గారి పిలుపు మేరకు రేపు గ్రామాన లబ్ధిదారుల ఇంటి ముందు కమల్ జ్యోతి వెలిగించబోతా ఉన్నామని చెప్పి కూడా మీ అందరూ తెలియజేస్తా ఉన్నాం. భీమ్గల్ మండలం బడా భీమ్గల్ గ్రామంలో ఈరోజు అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. అసెంబ్లీ ఎన్నికల్లో బాల్కొండ నియోజకవర్గం నుండి పోటీ చేసి భారీ మెజార్టీతో నియోజకవర్గ ప్రజలు వేముల ప్రశాంత్ రెడ్డిని రెండోసారి ఎమ్మెల్యేగా గెలిపించుకున్నారు. ఈ సందర్భంగా బడా భీమ్గల్ టీఆర్ఎస్ కార్యకర్తలు మరియు గ్రామాభివృద్ధి కమిటీ సభ్యులు ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డికి మంత్రి పదవి రావాలని గ్రామంలోని రాజరాజేశ్వర స్వామి ఆలయంలో ముడుపు కట్టారు. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డిపై ఉన్న అపార నమ్మకంతో ఈ నెల మంత్రివర్గ విస్తరణలో భాగంగా ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డికి రోడ్డు, భవనాలు, రవాణా శాఖ, అసెంబ్లీ వ్యవహారాల శాఖలకు సంబంధించిన మంత్రి పదవులను కట్టబెట్టారు. ఈ సందర్భంగా బడా భీమ్గల్ టీఆర్ఎస్ కార్యకర్తలు సోమవారం శివాలయంలో కట్టిన ముడుపును విప్పి మొక్కు తీర్చుకున్నారు. అనంతరం కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం చేసి అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ కార్యకర్తలు పసుల ముత్తెన్న, ఉప సర్పంచ్ కుమ్మరి బాలరెడ్డి, రాచర్ల శంకర్ గౌడ్, రాగుల మోహన్, శ్రీనివాస్, తిరుమల దాస్, సాయిబాబా, కోలి బాలరెడ్డి, వెల్దుర్తి కిషన్, మురళి, గణేష్, బాలరాజ్, కన్నె సురేందర్, శర్మ నాయక్, చూట్పల్లి రవి, గుణవీర్ రెడ్డి, వడ్ల మురళి, బడా భీమ్గల్ గ్రామాభివృద్ధి కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. నియోజకవర్గ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ అన్న గారికి ముఖ్యమంత్రి గారు మొన్న జరిగిన మంత్రివర్గ విస్తరణలో భాగంగా మంత్రి కేబినెట్ హోదా ఇస్తూ అలాగే మంచి శాఖనిస్తూ, ఎందుకంటే తెలంగాణ ప్రభుత్వంలో మంచిగా పనిచేయడానికి కొరకు అవకాశం ఇచ్చిన ముఖ్యమంత్రి గారికి, అలాగే ఇటు పదవిని ఎందుకంటే స్వీకరించిన అన్నగారికి మనస్ఫూర్తిగా మా యొక్క గ్రామం తరఫున టీఆర్ఎస్ కార్యకర్తల తరఫున మా అందరి తరఫున కూడా శుభాభినందనలు తెలియజేస్తూ, ఎందుకంటే ఇంకా అన్నయ్య ముఖ్యమంత్రి గాని, కవిత గాని, కేటీఆర్ గాని నాయకత్వంలో తెలంగాణ మరింత అభివృద్ధి చెంది ప్రజలకు ఇంకా సులభంగా పనులు జరిగే విధంగా, మంచిగా పనులు జరిగే విధంగా ముందుకెళ్లాలని చెప్పేసి తెలియజేస్తూ ముడుపు కట్టడం జరిగింది. ఆ ముడుపు కొరకే ఈరోజు మేము అది మొదటిగానే ప్రశాంత్ రెడ్డి గారికి మంత్రి పదవి రావడం, ఆ ముడుపును ఈ రోజు మేము సోమవారం రోజు ముడుపు ఇప్పి మరి అన్నదాన కార్యక్రమం ఇవ్వడం జరుగుతుంది. మరి ఇక ముందు కూడా అన్నగారికి 4 బాధ్యతలు, కీలకమైన బాధ్యతలు దైవ ఆశీస్సులు కూడా ఉండాలని మేము అన్నదాన కార్యక్రమం నిర్వహించడం. ఈ కార్యక్రమానికి మండల పార్టీలు అధ్యక్షులు గురువిరెడ్డి గారికి, రెడ్డి గారు, మండల మాజీ అధ్యక్షులు సురేందర్ అన్న, ముఖ్యన్న గారు వచ్చారు. వారికి కూడా ధన్యవాదాలు చెప్తూ వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. పసుపు, ఎర్రజొన్న మద్దతు ధరకే రోడ్లపై బైఠాయించిన రైతన్న, వంట వార్పుతో నిరసన తెలిపి ఆందోళన చేసిన ఆర్మూర్ డివిజన్ రైతులు. ఐసీడీఎస్ ఆధ్వర్యంలో బేటీ బచావో బేటీ పడావో మహిళా మనులను సన్మానించి ఆడపిల్లలను కాపాడాలని సూచించిన తహసీల్దార్ రాణా ప్రతాప్. రైతుల ఆందోళన నేపథ్యంలో భారీ బందోబస్తును ఏర్పాటు చేసిన పోలీస్ శాఖ, ప్రధాన కూడళ్ల వద్ద భారీగా పెంచిన పోలీస్ పహారా. మద్దతు ధర కోసం ధర్నాను విరమించిన రైతన్న, రేపు చలో హైదరాబాద్ పాదయాత్రకు రైతులు స్వచ్ఛందంగా తరలిరావాలని పిలుపునిచ్చిన రైతు సంఘాల నాయకులు. దేగం గ్రామంలో ముగిసిన లక్ష్మీనారాయణ ఆలయ వార్షికోత్సవ వేడుకలు, కన్నుల పండగగా సాగిన రథోత్సవం. ఇవి ఈ బులెటిన్లోని విశేషాలు. తిరిగి వచ్చే బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.